హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది హరోం హర సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఈరోజే రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడైతే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా బాగుంది ట్రైలరు, సినిమా కూడా బాగుండిద్ది అనే ఉద్దేశంతో కొంచెం చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళాను సినిమాకి. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మా రివ్యూ చూసి కనుక మీరు సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కారు. ఒకవేళ మీరు సినిమా చూసి వచ్చి మా రివ్యూ చూస్తే ఖచ్చితంగా ఇతను పర్ఫెక్ట్గా చెప్పాడు అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వచ్చేస్తే జ్ఞానసాగర్ డైరెక్టర్ ఈ సినిమాకి రైటింగ్ కూడా అతనే. మరి అతను అయితే కొత్త డైరెక్టర్ అనుకుంటా, ఆల్రెడీ ఒక సినిమా ఏదో తీసాడని అన్నారు కానీ మరి ఆ సినిమా ఏంటో కూడా నాకు తెలియదు. ఇది రెండో సినిమా అంట. సుధీర్ బాబు అయితే ఛానల్ నుంచి హిట్ కోసం తహతహలాడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు కానీ హిట్లు అయితే రావట్లేదు. కొన్ని సబ్జెక్టులు బాగుంటే డైరెక్టర్లు బాగోట్లేదు, డైరెక్షన్ బాగా చేస్తే సబ్జెక్ట్ బాగోట్లేదు. ఏది ఏమైనా కానీ హిట్లు అయితే రావట్లేదు. కానీ ఈ సినిమాని చాలా ఖచ్చితంగా అయితే సినిమా చేశారు. మరి కథ ఏంటి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కథ మొత్తం చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. నా కథ మొత్తం చెప్పే అలవాటు లేదు. ఎందుకంటే మీరు సినిమాకి వెళ్తే దాన్ని ఎంజాయ్ చేయాలంటే కథ మీకు ఎక్కువ శాతం తెలియకపోవడమే మంచిది అనేది నా ఫీలింగ్. అందుకని నేను ఏ రివ్యూ చెప్పినా కానీ పాయింట్ మాత్రమే చెప్తాను కానీ కథ అసలు చెప్పను. ఇక సినిమాలో పాయింట్ ఏంటి అంటే, కుప్పం అనే ఊర్లో కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీలో ఒక ఉద్యోగం చేస్తుంటాడు హీరో. కొన్ని కారణాల వల్ల ఉద్యోగం పోయిద్ది. కానీ ఇతను గన్నులు చేయడానికి అలవాటు పడతాడు, అంటే గన్స్ తయారు చేయడానికి అలవాటు పడతాడు. అక్కడ ఒక విలన్ గ్యాంగ్ ఉండిద్ది. ఆ విలన్ గ్యాంగ్కి ఇతనికి ఒక చిన్న గొడవ స్టార్ట్ అయ్యిద్ది. ఆ విలన్స్ ఆ ఊళ్ళో చాలా పవర్ఫుల్ అనమాట. ఇక ఇతనికి తోడుగా సునీల్ వస్తాడు. సునీల్ అంటే మనకి ఇతను అసిస్టెంట్గా ఉంటాడు అనుకోండి, ఇతనికి తోడుగా. అలాంటి క్యారెక్టర్లో సునీల్ నటిస్తాడు. ఇక హీరోయిన్గా చేసిన అమ్మాయి ఓకే అని అనిపించింది, కానీ క్యారెక్టర్లో మెయిన్ పాయింట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇతను గన్స్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, అసలు ఏ ఉద్దేశంతో గన్స్ తయారు చేస్తున్నాడు, అసలు సునీల్ ఎవరు, ఇతనికి తోడుగా ఎందుకు వచ్చాడు, కాలేజీలో ఉద్యోగం పోవడానికి కారణం ఏంటి అనే వివరాలన్నీ కూడా మీరు సినిమా చూసే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్ అయితే ఇది, ఎందుకు ఉద్యోగం పోయింది, ఎందుకు గన్లు తయారు చేయడానికి వచ్చాడు, సునీల్ అసలు ఎవరు అనే 3 పాయింట్ల చుట్టూనే కథ ఎక్కువగా అల్లుకుంది. ఆ ఊళ్ళో విలన్స్ పరిస్థితి ఏంటి, ఇతనికి వాళ్ళకి గొడవ ఎందుకు వచ్చింది అనేది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. మరి ఇది మెయిన్ పాయింట్. మరి ఇక సినిమా ఎలా ఉంది అని చెప్పే ముందు, చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్, చైతన్య భరద్వాజ్ అనుకుంటా, ఏమన్నా కొట్టాడా, చంపొదిలి పెట్టేశాడు. నేను యానిమల్ సినిమాలో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. అప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్పాను యానిమల్ది. అలాగే సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా నాకు అన్నిటికంటే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత డైరెక్షన్ నచ్చిందని చెప్పాను యానిమల్ది. అలాగే ఈ సినిమాలో కూడా నాకు అదే స్థాయి అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ సినిమాని చాలా బాగా లేపాడు. సూపర్గా ఉంది. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం అందులో ఎలాంటి డౌటు లేదు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అయితే సూపర్ అంటే సూపర్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకే అని ఎందుకు అలానంటే, ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇది బ్లాక్ బస్టర్, ఈ సంవత్సరానికి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్లో ఇది నిలబడిద్ది. టాప్ 5లో ఈ సినిమా కూడా ఒకటి నిలబడిద్ది అని అయితే మనం అనుకుంటాం, ఏది ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే ఏంది ఫస్ట్ హాఫ్ తీసిన డైరెక్టరేనా సెకండ్ హాఫ్ తీసింది అని అయితే ఖచ్చితంగా అనిపించింది. అది ఎంత బాగా ఉందో ఇది అంత వరస్ట్గా ఉంది. ఇక టోటల్గా సినిమా గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, సినిమా నాకైతే ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు. డైరెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ తీసిన డైరెక్టరేనా సెకండ్ హాఫ్ తీసింది అని అనిపించింది. సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ అలాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇక సుధీర్ బాబు అయితే చాలా బాగా కష్టపడ్డాడు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మర్చిపోకూడదు. ఈ సినిమాతో అతనికి చాలా అవకాశాలు రావచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేశాడు. సినిమాలో మ్యూజిక్ కూడా
బాగానే ఉంది. అట్లాగే హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా పెద్ద సన్నివేశాలు ఎక్కువగా లేకపోయినా కానీ సినిమాలో ఎంతవరకు కావాలో అంతవరకే ఉంది. పోలీస్ ఆఫీసర్గా ఇంకొక అమ్మాయి చేసింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా లిమిటెడ్గానే ఉన్నప్పటికీ కూడా మంచి క్యారెక్టర్ చేసిందని నాకైతే అనిపించింది. ఇక సినిమా చూస్తున్నంతసేపు మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమా వస్తున్నా కానీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఫ్లాష్ బ్యాక్ అనంటే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కాదు ఫ్రెండ్స్, పాత రోజులు 80స్లోకి వెళ్ళి సినిమా తీస్తున్నారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు? ఒకటే ట్రెండ్ని కొనసాగిస్తున్నారు. మరి ఇంత కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు వీళ్ళకి ఈ విషయాలు తెలియవా లేకపోతే ఏంటి? ఒకే ట్రెండ్లో వెళ్ళిపోతూ ఉంటారు. నాకు అర్థం కావట్లేదు. సినిమా స్టార్ట్ చేస్తే పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏ సినిమాలో చూడండి, సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ అవుతుంటే అందులో 5-6 సినిమాలు 1980లో స్టోరీ జరిగింది, 1970లో స్టోరీ జరిగింది, 1990లో స్టోరీ జరిగిందని చెప్తున్నారు. ఇదే ట్రెండ్ ఎలా కొనసాగిస్తారు? ఇక ఈ సినిమాను చూసుకుంటే మనం చాలా సినిమాలు గుర్తొస్తాయి. స్టార్టింగ్ నుంచి అయితే మనకి 2 సినిమాలనే స్పూఫ్గా తీసుకొని ఈ సినిమా తీసినట్టు మనం అనిపించింది. ఆ సినిమాలు ఏంటనేది నేను చెప్పను, కానీ సినిమా చూసిన 10 నిమిషాలకే మీకైతే ఆ 2 సినిమాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. అలాగే ఇంకొన్ని సినిమాల సన్నివేశాలు కూడా మీకైతే అనిపిస్తాయి. అంటే అవి ఎలా అనిపిస్తాయి అంటే, మీకు సినిమా చూస్తుంటే ఇప్పుడు మనకి జబర్దస్త్ స్కిట్ చేస్తున్నారు టీవీల్లో, వేరే సినిమా స్కిట్ ఉంది, సినిమా జరిగిందాన్ని ఇక్కడ కామెడీ రూపంలో ఒక స్పూఫ్ చేస్తుంటారు కదా, ఇక్కడ కామెడీ కాకుండా సీరియస్గా ఆ స్పూఫ్ తీసుకొచ్చి సినిమా చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. సినిమా చూస్తుంటే అర్థమైపోయింది మీకు ఏంటి ఆ సినిమాని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మనకి ఇంకోలా చూపిస్తున్నాడు అని. ఇవన్నీ బాగా కొంచెం మైనస్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే పరమ మైనస్. చెప్పుకోదగ్గది ఏమన్నా ఉందంటే సుధీర్ బాబు బాగానే కష్టపడ్డాడు, ఓకే అని అనిపించాడు. హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా ఓకే అని అనిపించింది. సునీల్ క్యారెక్టర్ నాకైతే ఇంకా ఏదో సునీల్ క్యారెక్టర్ ఇంకా చేయాల్సితే బాగుండేదేమో అని అనిపించింది, కానీ ఉన్నంతలో హీరో పక్కన ఉంటాడు కాబట్టి బాగానే ఉందని అనిపించింది. విలన్లుగా చేసిన వాళ్ళు కూడా ఏదో అని అనిపించారు, అంతేగాని గొప్పగా ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కెమెరా పనితనం కూడా చాలా బాగా ఉంది, అద్భుతంగా ఉంది కెమెరా పనితనం కూడా. ఫైట్స్ కూడా ఇంటర్వ్యూల ముందుకు ఒక ఫైట్ వస్తుంది, చాలా బాగుంది ఆ ఫైట్ కూడా. ఫైట్ మాస్టర్లు కూడా చాలా బాగా చేశారు. చెప్పుకోదాకా ఇవే ఈ సినిమాలో. సినిమా టోటల్గా చెప్పాలంటే నాకైతే డిసప్పాయింట్ అనే అయ్యాను. నాకు అంత ఇదిగా కూడా అనిపించలేదు. నేను సామాన్యంగా ఏ సినిమాని కూడా ఫ్లాపు అని అయితే చెప్పను, ఈ సినిమా కూడా ఫ్లాప్ అని చెప్పను, కానీ చెప్పాల్సి వస్తుంది అంతే. హిట్ అయితే కాదు ఖచ్చితంగా. సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసిందని అయితే నాకు అనిపించింది. మరి ఎవరికైనా నచ్చిద్దో నచ్చదో, ఈ రోజుల్లో సినిమాలు ఏ సినిమాలు నచ్చుతున్నాయి ఏ సినిమాలు నచ్చట్లేదో చెప్పలేకపోతున్నాం కాబట్టి నాకైతే సినిమా అనుకున్న స్థాయిలో నచ్చలేదు. పెద్దగా కూడా ఆడదేమో అని అయితే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే, లేదా ఫస్ట్ హాఫ్లో ఉన్న దాంట్లో 50% సెకండ్ హాఫ్లో ఎఫెక్ట్ ఉన్నా కానీ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యేది. ఫ్రెండ్స్, ఇది సుధీర్ బాబుకి మళ్ళీ హిట్ అయితే రాలేదని నేను పక్కాగా చెప్పదలుచుకున్నాను. చెప్పలేం, ప్రజలకి ఏది నచ్చిద్దో చెప్పలేం కాబట్టి నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంది. డైరెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ తీసిన డైరెక్టర్ అయినా సెకండ్ హాఫ్ తీసింది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా అదే అనిపించింది. అందుకే జ్ఞాన్ సాగర్ ద్వారకానో ఏదో ఉంది అతని పేరు, ఓకే అని అనిపించాడు అని అనుకోవచ్చు, కానీ స్పూఫ్లు ఎక్కువ వాడేసినట్టుగా అనిపించింది. అంటే పాత సినిమాలు మనకి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలు కూడా బాగా గుర్తొస్తాయి ఈ సినిమా చూస్తే. ఓకే ఫ్రెండ్స్, మరి అయితే నాకైతే అంత ఏమనిపించలేదు. సినిమా చూసి మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి. సినిమా చూసి వచ్చిన వాళ్ళు నా రివ్యూ చూస్తే తను పర్ఫెక్ట్గా చెప్పాడని మీకు అనిపిస్తే, ఒకవేళ నా రివ్యూ చూసి కనుక మీరు సినిమాకి వెళితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్పాడనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ చూసి మీరు బయటకు వచ్చేస్తే సినిమా బ్లాక్ బస్టర్గా ఉందని మీకు అనిపించింది. సెకండ్ హాఫ్ చూడటం స్టార్ట్ చేస్తే తలకాయ పగిలిపోతుందేమో అని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా నేతన్న రివ్యూ, హరోం హరా సినిమా రివ్యూ. నెక్స్ట్ కూడా విజయ్ సేతుపతి సినిమా రిలీజ్ అయింది, అది కూడా చూసి మీకు రివ్యూ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.